మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 15వ తేదీ కొరకు దేవుడు ఒక వాక్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సౌల, సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూసి తిని. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇక్కడ సౌలుకి కనుదృష్టి లేదు. ఆయన యేసు ప్రభు వారు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కనుదృష్టిని కోల్పోయాడు. ఆ కనుదృష్టిని కోల్పోయిన తర్వాత తను దమస్కు మార్గం నుంచి ఒకరినొకరు చేతులు పట్టుకొని ముందుకు సాగి వెళ్ళారు. అయితే దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యంని చేశాడు. ఏం చేశాడంటే 12వ వచనంలో ఈ రీతిగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడను అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, అక్కడ అననీయ అని ఒక భక్తిపరుడు, యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి అననీయ అని దేవుని భక్తుడు ఒక అతను అక్కడ ఉన్నాడు. అయితే దేవుడు అననీయతో ఇలా మాట్లాడాడు. క్రైస్తవ బిడ్డలు, నా బిడ్డలైనటువంటి వారిని హింసించుటకు బయలుదేరిన సౌలుకి నేను ఒక కార్యమును అప్పగించబోతున్నాను. ఏ క్రైస్తవుల కొరకైతే తను కంకణం కట్టుకొని తిరుగుతున్నాడో, ఎవరినైతే హతమార్చాలని తిరుగుతున్నాడో వారికి ఒక నాయకుడిగా ఆ సౌలుని పౌలుగా మార్చి నేను ఎంచుకున్నాను. కాకపోతే అతను నా వెలుగును చూసి కనుదృష్టిని కోల్పోయి ఉన్నాడు. నీవు అతని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామంలో గొప్ప కార్యమును చేయి అను రీతిగా దేవుడు అననీయతో మాట్లాడి అననీయను సౌలు యొద్దకు పంపించాడు. అయితే అప్పుడు సౌలు గారు కనుదృష్టి కోల్పోయి ఆయన గుడ్డివాడిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు దైవ భక్తుడైనటువంటి అననీయ గారు వచ్చి సౌలుతో ఇలాగూ సెలవిస్తున్నాడు. 13వ వచనంలో రాయబడి ఉంది, సౌల, సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది తిని అతనిని చూసి తిని. అయితే ఇప్పుడు సౌలు అని చెప్పబడేటువంటి వ్యక్తి కనుదృష్టి రాగానే ఆయన చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అననీయ గారు. అననీయ గారు అతనికి కనుదృష్టి కలుగు చేశాడు, దేవుని కార్యాన్ని చేశాడు. దేవుని నామంలో, ఆయన యేసుక్రీస్తు నామంలో సౌలుకి కనుదృష్టిని కలిగించాడు అననీయ. ఆయన కనుదృష్టి రాగానే అననీయను చూశాడు. ఆ తర్వాత దేవుని గురించి తెలుసుకొని ఆయన భక్తి ఆయనకు ఎన్నడూ విడవకుండా రోమా పౌరుషం కలిగినటువంటి సౌలు తనను తాను తగ్గించుకొని క్రీస్తు ఏ మాదిరిగా అయితే భూమి మీదకి వచ్చి మానవుని రూపాన్ని ధరించి మన కోసం బలైపోయాడో ఆ రీతిగా సౌలు గారు కూడా పౌలుగా మార్చబడి ఆయన క్రైస్తవుల కొరకు ఎంతో సువార్తను ఆయన విస్తరింపజేస్తూ ఎన్నో సమస్యలు పొందాడు, ఎన్నో బాధలు పొందాడు. రోమా సైనికులే అతనిని చెరసాల్లో బంధించారు. అయినా కానీ దేవుని వదిలిపెట్టకుండా ఆయన దేవుని వైపే నమ్మకం ఉంచి కొనసాగాడు. ఆ రీతిగా ఈరోజు మనము కూడా సౌలు పౌలుగా ఎలాగైతే మారాడో ఆ రీతిగా ఇప్పుడున్నటువంటి మనము మన పాప జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితాన్ని మనం పొందాలి. మనకు కనుదృష్టి ఉన్నంత వరకు ఏ కార్యము చేయకుండా దేవుని వాక్యాన్ని చదవకుండా మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒకానొక రోజు మన కనుదృష్టి పోయినప్పుడు మనం ఏం చేయగలం? దేవుని వాక్యాన్ని చదవగలమా? ఒక్కసారి మీరు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు నడవండి. మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో మీకు అర్థమవుతుంది. అందుకే కన్నులు ఉండగానే దేవుని వాక్యాన్ని చదవాలి, కాళ్ళు ఉండగానే దేవుని కార్యాన్ని చేయాలి, ఆరోగ్యం బాగుండగానే దేవుని వైపు మనము నడవాలి.
మనకి ఏమాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చినా, మనకి ఉన్నటువంటి కందృష్టి పోయినా, మనకున్నటువంటి అవయవాలు ఏ ఒక్కటి పనిచేయకపోయినా దేవుని కార్యాన్ని మనము చేయలేము. ఆ తర్వాత మనం ఎంత రోధించినా, ఎంత కష్టపడి దేవుని యందు మనం దుఃఖించినా కూడా మనకి ఏమాత్రము లాభం ఉండదు. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. నీ అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడే నువ్వు దేవుడిని స్తుతించు. నీ కనుదృష్టి ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని నువ్వు చదువు. నీ చెవులు పనిచేస్తున్నప్పుడే నీవు దేవుని వాక్యాన్ని విను. నీ అవయవాలు, కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే నీవు దేవుని పరిచర్యను చేయి. దేవుడు ఏ మాదిరిగా అయితే మనకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించి సిలువలో మరణించి మనకు ఎలాగైతే పరిశుద్ధతను మనకు దయచేస్తున్నారో ఆ రీతిగా అవి పొందుకునే రీతిగా మనం కూడా జీవితంలో కొనసాగాలి. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సౌలు పాత జీవితాన్ని వదిలిపెట్టి ఎలాగైతే నూతన జీవితాన్ని పొంది పౌలుగా మార్చబడ్డాడో, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనము మన పాత జీవితాలని వదిలేసి నూతన జీవితాలని పొందుకోవాలి. నూతన జీవితాన్ని ఎలా పొందాలి అంటే, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్ము పొందాలి. ఆయనను రక్షకునిగా మనము అంగీకరించాలి. రక్షణ పొంది ఆయన ప్రభు దినంలో మనము దేవునికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, ద్రాక్ష రసమును మనము మన ఆరాధన దినంలో వాటిని మనం పాలు పంపులు పంచుకుంటూ మనము జీవితాన్ని సాగించాలి. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉన్నది. మనము కూడా మన పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితాన్ని పొందుదుము గాక. అటు కృపాధన్యత దేవుడు మీకును నాకును భూమి మీద ఉన్నటువంటి సకల జనులకు దయచేయను గాక. ఆమేన్.